హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో మీకు 3 రకాల హెల్తీ పొడుల రెసిపీస్‌ని చూపిస్తున్నానండి. ఇవి ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఏ వేపుడు చేసుకున్నా కూడా అందులో ఈ పొడులను యాడ్ చేసుకోవచ్చు. వీటి వల్ల వేపుళ్ళకి మంచి టేస్ట్ యాడ్ అయ్యి సూపర్ డెలిషియస్‌గా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మొదటిది వేరుశనగ పప్పుల పొడి అండి. జస్ట్ స్టవ్ మీద ఒక బాండీని హీట్ చేసుకొని 1 కప్పు దాకా వేరుశనగ గుళ్ళను వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు వేరుశనగ గుళ్ళు మాడిపోకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మాడిపోతే కంప్లీట్ పొడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పప్పులు ఈ మాత్రం వేగాక వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు మనం రెండవ పొడి కోసం నువ్వులను వేయించుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీని హీట్ చేసుకొని అందులోకి 3/4 నుంచి 1 కప్పు దాకా తెల్ల నువ్వులను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నువ్వులు అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యి చిటపట్లాడుతూ మంచి సువాసన వచ్చేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి. నువ్వులు అనేవి కాల్షియం కి మంచి సోర్స్ అండి. సో చాలా మంది నువ్వుల లడ్డు ఇలా తినడానికి ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా పొడిని రెడీ చేసి పెట్టుకొని మనం ఏ కర్రీలో అయినా సరే 1 స్పూన్ యాడ్ చేసుకుంటే రెగ్యులర్ గా అందాల్సిన కాల్షియం అనేది మన బాడీకి అందుతుంది. ఇవిలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి చల్లారిపోయిన వేరుశనగ పప్పులను వేసేసుకొని మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మరీ ఎక్కువగా గ్రైండ్ చేసేస్తే అందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయిపోయి పొడి అనేది ముద్ద ముద్దగా అయిపోతుందండి. సో కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని పక్కకు తీసేసుకొని అదే మిక్సీ జార్ లో మనం చల్లార్చుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కోర్స్ గానే గ్రైండ్ చేసుకోవాలి. బికాస్ వీటిలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సింపుల్ గా చేసుకునే ఎండు కొబ్బరి పొడి అనమాట. దీనికోసం అయితే నేను ఇక్కడ 2 గిన్నెల ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. దీన్ని ఇలా సన్న పీసెస్ గా కట్ చేసేసుకొని వాటిని కూడా ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ ఇంతకు ముందు వాటిలాగానే ఇందులో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి కోర్స్ పౌడర్ లాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన ఈ మూడిట్లో కూడా హెల్దీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మన హెల్త్ కి ఇవి చాలా మంచిదండి. సో వీటిని ఒక్కసారి ఇలా పౌడర్ గా చేసి పెట్టేసుకొని ఇలా కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక 15 to 20 డేస్ వరకు పాడైపోకుండా ఉంటాయన్నమాట. సో ఇక మీరు ఏ తాలింపు చేసుకున్నా సరే ఇక ఫైనల్ గా అయిపోయింది తాలింపు దించేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఈ మూడింటిని కూడా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రైస్ లోకి కానీ చపాతీలో కానీ డైరెక్ట్ గా తినేంత డెలిషియస్ గా ఉంటాయన్నమాట. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.